అయితే వెస్టేజ్ ఓకే సార్, క్యారెన్ సార్. ఓకే ఓకే. వెస్టేజ్ ఆర్గనైజేషన్లో మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా పనిచేస్తున్నాం. అయితే వెస్టేజ్ ఆర్గనైజేషన్లో వెస్టేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని కన్నా ప్రతి వ్యక్తి ఫాలో అవుతే ఈ యొక్క ఆర్గనైజేషన్లో అందరూ కూడా మరి యొక్క ఎంఎస్ఆర్ లాగా ప్రూవ్ అవ్వచ్చు. వాళ్ళ ఎంఎస్ఆర్ కానీ తీసుకుంటే 2004లో వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ చేస్తే 2016లో తన కెరీర్ స్టార్ట్ చేశాడు. 2015 నుండి మనలాగా యాక్టివ్ అయి 2025 నాటికి పర్ మంత్ 18 lakhs వెళ్ళాడు అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? క్వశ్చన్ వేసుకోండి, అది ఎలా సాధ్యపడింది? హార్డ్ వర్క్, డెడికేషన్, ఆత్మవిశ్వాసం ఎన్ని ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తి ఈ యొక్క ఆర్గనైజేషన్లో మనందరికీ ఒక రోల్ మోడల్గా తయారయ్యాడు. మనం కూడా అలా తయారు కావాలి అంటే ప్రతి వ్యక్తి కూడా హోల్ హార్టెడ్గా కష్టపడి పనిచేస్తే, ఇష్టపడి పనిచేస్తే, లక్ష్యంతో పనిచేస్తే ప్రతి వ్యక్తి యొక్క ఆర్గనైజేషన్లో రికార్డ్స్ క్రియేట్స్గా తయారు కావచ్చు. ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ మార్కెట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనము కష్టపడితే మన వారసులు కూడా కష్టపడతారు. మనం డెవలప్ అవుతే మన అపాయింట్ చేసే వ్యక్తులు కూడా డెవలప్ అవుతారు. మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలంటే మనము ఎంతమందిని అయితే ఇమ్మీడియట్గా అపాయింట్ చేసుకున్నామో, మనం డైరెక్ట్గా అపాయింట్ చేసుకున్నామో, మనము అపాయింట్ చేసిన ప్రతి వ్యక్తిని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అనే లక్ష్యంతో మనం పనిచేయాలి. సపోజ్ ఇవాళ నేనే ఉన్నా సార్, నేను డైరెక్ట్గా ఎంఎస్ఆర్ డైరెక్ట్ లెగ్, నేను ఎంఎస్ఆర్ నాలాంటి వ్యక్తులను 10 మందిని అపాయింట్ చేశాడు అనుకోండి, ఈ 10 మంది డెవలప్ చేయాలి అని ఆకాంక్ష అతను పనిచేస్తున్నాడు కాబట్టి 10 మంది డెవలప్ అయ్యారు. మనము కూడా మన లైఫ్ లైనర్స్ను మనము డెవలప్ చేస్తే వారు మన లైఫ్ లైనర్స్ ఎవరినైతే అపాయింట్ చేశారో వారు వారిని డెవలప్ చేస్తారు. ఆ సిస్టమ్ యొక్క ధర్మం అది. చైన్ సిస్టమ్ యొక్క ధర్మం ఏంటి? మనం అపాయింట్ చేసిన వ్యక్తి డెవలప్ కావడానికి మనం ప్రయత్నం చేస్తే మనము డెవలప్ అవుతాము, వారు డెవలప్ అవుతారు. అదేవిధంగా వారు డెవలప్ చేసిన వ్యక్తులు వారు మనలాగా ప్రయత్నం చేస్తే వారు డెవలప్ అవుతారు, వారు జూనియర్స్ డెవలప్ అవుతారు. ఆ సిస్టాన్ని ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాలి. అయితే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఏంటంటే వాళ్ళ కంపెనీస్ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఈ మార్కెట్ చూసుకుంటే ఎక్కువ మంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే, నెట్వర్క్ మార్కెట్ అంటే ఎందుకు భయపడుతున్నారు అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ పుట్టగొడుగుల్లాగా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ప్రజలు ఏదో ఒక కంపెనీలో చేయబెట్టి చేతులు కాల్చుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతూ డైరెక్ట్ సెల్లింగ్ అన్నా నెట్వర్క్ అన్నా భయపడతా ఉన్నారు. అలా ఆ భయం వల్ల ఏ కంపెనీలో కూడా అపాయింట్ అవ్వడానికి ఇష్టపడలేదు, అపాయింట్ అయినా కూడా పనిచేయడానికి ఇష్టపడలా. ఏ వ్యక్తి అయితే సిస్టాన్ని తెలుసుకొని, సిస్టాన్ని అర్థం చేసుకొని గతంలో మనం ఎలాంటి కంపెనీలు అపాయింట్ అయ్యాము, ఆ కంపెనీస్ ఎందుకు కొలాప్స్ అయినాయి, మనం ఇప్పుడు అపాయింట్ అయిన కంపెనీ ఎలాంటి కంపెనీ, ఎందుకు ఈ కంపెనీ కొలాప్స్ కాదు అని మనం తెలుసుకుంటే ప్రతి వ్యక్తి పనిచేయవచ్చు. ఇవాళ మార్కెట్లో చూసుకుంటే మోసపోయేవాడు ఉన్నన్ని రోజులు మోసగించే కంపెనీలు పుడుతూనే ఉంటాయి సార్. ఇవాళ చూడండి, రకరకాల కార్డ్స్ అంటున్నారు, రకరకాల సిస్టమ్స్ అంటున్నారు, రకరకాల సెక్టర్స్ అంటున్నారు. వాళ్ళ మేధావులు సార్, నేను ఈ మధ్య ఒక కంపెనీ చూశాను, చిన్న అమౌంట్స్ ₹1,00,000 కడితే నెలకు 9,000 ఇస్తారంట, 20 నెలలు అలా ఇస్తారంట, 20 నెలల తర్వాత మీరు కట్టిన అమౌంట్ మీకు ఇస్తారంట. అంటే 1,00,000కు 3,00,000, 2,00,000 ఎక్స్ట్రా వస్తున్నాయి. అది సాధ్యమేనా? మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కూడా మనం ఆలోచన చేసుకోవాలి, ఇలాంటి కంపెనీలు ఎలా ఇస్తాయి, ఈ లాంగ్ టైమ్ రన్ అవుతాయా, లేదా మధ్యలో కొలాప్స్ అవుతే మన భవిష్యత్తు ఏంటి, మనము కట్టించిన వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి కంపెనీలు పుట్టుకొచ్చిన రోజులు, అలాంటి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన రోజులు భయపడుతూనే ఉంటారు. బట్ వెస్టేజ్ క్వైట్ భిన్నము. మార్కెట్లో ఉన్న కంపెనీస్ కంటెంట్ కన్నా కూడా క్వైట్ భిన్నమైనటువంటి ఆర్గనైజేషన్ ఏదంటే వెస్టేజ్ ఆర్గనైజేషన్. అయితే వెస్టేజ్ ఆర్గనైజేషన్
మనం ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే సిస్టమ్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది వెస్టేజ్ సిస్టమ్. ఎందుకంటే నేను 1999 నుండి 99 నుండి ఏదేంటంటే 1990 నుండి ఫైనాన్స్ సెక్టర్ అన్నది యాక్చువల్లీ ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడిని. తర్వాత వచ్చేసి 99లో నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చాను. నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత కూడా నేను ఫస్ట్ చేసిన కంపెనీ కూడా చాలా ఎక్సలెంట్ కంపెనీ, చాలా సిస్టమేటిక్ కంపెనీ. అసలు నెట్వర్క్ సిస్టాన్ని ఇండియాకు పరిచయం చేసిన ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే నేను గతంలో పనిచేసిన ఆర్గనైజేషన్ వల్ల దానికి నేను ఇవాళకి కూడా బద్దుడినైనాను సెల్యూట్ చేస్తుంటాను ఆ కంపెనీకి, సిస్టానికి కానీ కంపెనీ ధర్మానికి కానీ. అయితే అలానే మనము అపాయింట్ అయినప్పుడు మన భవిష్యత్తు మనం ఎన్నుకునే కంపెనీపై ఆధారపడి ఉంటుంది. ఇవాళ వెస్టేజ్ ఆర్గనైజేషన్ ఏంటంటే 2004లో స్టార్ట్ అయింది ఈ ఆర్గనైజేషన్, మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇవాళ కంపెనీ సిస్టంగా చూసుకుంటే వెస్టేజ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది ఫస్ట్ అది చూసుకోండి. వెస్టేజ్ ఆర్గనైజేషన్ ఈ వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుందండి, ప్రొడక్ట్ తయారు చేస్తుంది. ఏ ప్రొడక్ట్ తయారు చేస్తుంది? మార్కెట్లో ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ డిమాండ్ ఉండే ప్రొడక్ట్ తయారు చేస్తుంది. ఇవాళ చూడండి, మనకు స్వతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు పైబడితే స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం యొక్క జనాభా 32 కోట్లు, ఇవాళ 140 కోట్లు. 1900 మనకు స్వతంత్రం వచ్చినప్పుడు జనాభా 32 కోట్లు అయితే ఇవాళ 145 కోట్లు అయితే ఈ మధ్య కాలంలో అప్పుడు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అప్పుడు ఎంత ల్యాండ్ ఉంది, ఇప్పుడు ఎంత ల్యాండ్ ఉంది, ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ డే బై డే ల్యాండ్ తరిగిపోతా ఉంది. డే బై డే అంటే రాబడి తగ్గిపోతా ఉంది, హెల్త్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఆ రోజు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇవాళ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతి సంవత్సరం కొత్తగా ఎన్ని హాస్పిటల్స్ యాడ్ అవుతున్నాయి గమనించండి. దీనంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మార్కెట్లో ఎక్కువ రసాయనిక పదార్థాలు వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా అని ఆలోచించినటువంటి ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది వెస్టేజ్ ఆర్గనైజేషన్. అలా కాన్సన్ట్రేషన్ చేసుకొని ఇది హెల్త్ ప్రొడక్ట్ ను ఎన్నుకున్నది ఎప్పుడు 2004 అంటే 21 ఇయర్స్ క్రితమే. భవిష్యత్తులో ఈ ప్రొడక్ట్ కు మంచి డిమాండ్ ఉంటుంది, అందరినీ ఆరోగ్యవంతం ఉంచాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని ఆకాంక్షలో స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. ఫస్ట్ గా చూసుకుంటే కంపెనీ, సెకండ్ గా చూసుకుంటే ప్రొడక్ట్. వెస్టేజ్ ప్రొడక్ట్ చాలా 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 క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్. మార్కెట్ దగ్గర చూసుకుంటే కొన్ని లక్షల కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీ ఇవ్వనటువంటి అసూరెన్స్ ఇస్తున్నటువంటి ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్ సార్. తాను ఏదైతే ప్రొడక్ట్ తయారు చేస్తుందో ఆ ప్రొడక్ట్ మీదనే రాస్తుంది. మీకు గేన ఈ ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత నచ్చకపోతే నా ప్రొడక్ట్ నాకు ఇచ్చి నీ అమౌంట్ నువ్వు ఆనందంగా తీసుకెళ్ళు అనే ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే ఒకే ఒక ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. ఏదైనా ఉంటే మీరు చూపించండి నాకు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అంత గొప్ప ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. తర్వాత నేను చూసుకుంటే ఇవాళ హెల్త్ చూడండి, మనం ఏదైతే మార్కెట్లోకి మన ప్రొడక్ట్ తీసుకెళ్తా ఉంటే రిపీటెడ్ గా కస్టమర్ దాన్ని వాడుతున్నాడు, రీసేలర్ పెరుగుతూ ఉన్నాడు, కస్టమర్ ప్రొడక్ట్ సెల్లింగ్ పెరుగుతూ ఉంది. మన యొక్క అచీవ్మెంట్స్ దొరకడానికి 100% అవకాశం ఉంటుంది ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. అదేవిధంగా థర్డ్ గేమ్ చూసుకుంటే మేనేజ్మెంట్. వెస్టేజ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అంటే చాలా గొప్ప మేనేజ్మెంట్ సార్ వెస్టేజ్ మేనేజ్మెంట్. ఎందుకంటే వాళ్ళు 2004లో స్టార్ట్ చేసినప్పుడు ఈ ముగ్గురు కూడా బాగా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో అనుభవం ఉన్న వ్యక్తులు. గౌతమ్ బాలి గారు కావచ్చు, దీపక్ సుద్ గారు కావచ్చు, మరి కన్బీర్ సింగ్ గారు కావచ్చు. ఇందులోకి ఏం చూసుకుంటే గౌతమ్ బాలి గారు మేనేజింగ్ పార్ట్నర్ అండి. ఇతను తన వాటా కానీ చూసుకుంటే 50%, రిమైనింగ్ 25 షేరు, టోటల్ 100%. ఇవాళ మంచి సిఇఓ ఎవరైనా ఉన్నారంటే బెస్ట్ సిఇఓ అవార్డు తీసుకుంటున్న వ్యక్తి కూడా గౌతమ్ బాలి గారు సార్. వీళ్ళు గతంలో కంపెనీ స్టార్ట్ చేయక ముందు కొన్ని కంపెనీస్ లో పనిచేసి ఆ నాలెడ్జ్ని తీసుకొని మనమే ఎందుకు ఒక కంపెనీ స్టార్ట్ చేయకూడదు, మనమే ఎందుకు ఒక నిరుద్యోగ సమస్యను నిర్మూలించకూడదు
అనే మొట్టమొదటి అడుగేసినటువంటి వ్యక్తి ఈ త్రిమూర్తులు సార్. వీరందరికీ కూడా మనం ఘనంగా అభినందనలు తెలియజేయవచ్చు. అదే విధంగా తీసుకుంటే మంచి గొప్ప మేనేజ్మెంట్, అంటే భవిష్యత్తులో కూడా వీళ్ళు ఎలా ఉండాలి, మన కంపెనీని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి, ఎలాంటి ప్రొడక్ట్ తీసుకురావాలి, ఎలాంటి ప్రొడక్ట్ తీసుకొస్తే ఈ కంపెనీని నమ్ముకొని పనిచేసే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది అని ఆలోచించేటటువంటి మేనేజ్మెంట్ వెస్టేజ్ మేనేజ్మెంట్ సార్. తర్వాత ఏం చూసుకుంటే మార్కెటింగ్. కంపెనీ బాగున్నా, ప్రొడక్ట్ బాగున్నా, మేనేజ్మెంట్ బాగున్నా, ఫోర్త్ ఏం చూసుకుంటే మార్కెటింగ్ మస్ట్ అండ్ షుడ్ సార్. కంపెనీ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, మేనేజ్మెంట్ బాగుంది, మార్కెటింగ్ లేకుండా మనం ఏం చేస్తాము? ఏమి చేయలేము. ఇవాళ మార్కెటింగ్ లో సక్సెస్ అయినటువంటి ప్రొడక్ట్ వెస్టేజ్ ప్రొడక్ట్ సార్. ఎందుకంటే మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి సార్, త్రూఅవుట్ ఇండియా మేము వెస్టేజ్ లో జాయిన్ అయ్యామని కానీ, మేము వెస్టేజ్ ప్రొడక్ట్ వాడుతున్నామని కానీ, మేము వాడామండి మాకు అందుబాటులో లేక డ్రాప్ అయ్యామని చెప్పే వ్యక్తులే కనిపిస్తున్నా కానీ, వెస్టేజ్ గురించి నెగిటివ్ గా మాట్లాడే వ్యక్తులు నాకు ఇప్పటివరకు ఎవరు కనిపించలా. ప్రొడక్ట్ బాగుందండి అంటున్నారు, మేము వాడామంటున్నారు, మాకు అందుబాటులో లేక మేము డ్రాప్ అయ్యామంటున్నారు. అలాంటి గొప్ప మార్కెటింగ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ వెస్టేజ్ ప్రొడక్ట్. తర్వాత ఏం చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ నడిపించే వ్యక్తులు సార్. వాళ్ళు ఎంఎస్ఆర్ గారు తీసుకోండి, మనందరికీ కూడా ఒక రోల్ మోడల్ సార్ ఎంఎస్ఆర్ గారు. ఎందుకంటే ఇవాళ ఒక్క అడుగుతోనే మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఒక్క అడుగుతో 2017లో తను స్టార్ట్ చేసి ఇవాళ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు చూపించే స్థాయికి డెవలప్ అయ్యాడు అంటే ఎలా సాధ్యపడింది? ఆత్మవిశ్వాసం. ఎస్, భవిష్యత్తులో నేను గ్యారంటీగా ఆర్గనైజేషన్ లో ఉన్నత స్థాయికి వెళ్తాను, నా ద్వారా కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి నేను ఉపాధి చూయిస్తాను అని కంకణ బద్దులై పనిచేశాడు. కాబట్టి ఇవాళ మనందరికీ కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి ఎంఎస్ఆర్ సార్. ఏమీ లేని రోజుల్లో అపాయింట్ అయిన వ్యక్తి 2004లో కంపెనీ స్టార్ట్ చేస్తే 2015 నుండి తన ప్రయాణం స్టార్ట్ చేశాడు. 9 సంవత్సరాలు అయింది. మీరు ఇవాళ చూసుకుంటే 18 lakhs per monthకి వెళ్ళాడు. యావరేజ్ గా చూసుకుంటే ప్రతి సంవత్సరం 2 లక్షలు గ్రోత్ వస్తూ ఉంటాడు. డే 1 నుండి చూసుకుంటే 2017లో 2 లక్షలు తీసుకుంటే 2018లో 4, 2019లో 6, 2020లో 8, ఇట్లా ఇయర్ బై ఇయర్ 2 గ్రో చేసుకుంటూ వెళ్తుంటుంది గొప్ప వ్యక్తి శ్రీమాన్ ఎంఎస్ఆర్ గారు సార్. అలాంటి అసోసియేషన్ లో మనం పనిచేస్తున్నాము. మనము డెవలప్ అవడానికి 100% అవకాశము ఉంది. ఏదైతే మనము మన సీనియర్ చెప్తా ఉన్నాడో దాన్ని మనం డూప్లికేట్ చేసుకుని పనిచేస్తా ఉంటే ప్రతి వ్యక్తి డెవలప్ కావచ్చు. వెస్టేజ్ సిస్టమ్ కూడా చూసుకోండి, చాలా రకాల ఎడ్యుకేషన్ వెస్టేజ్ ఉంది సార్. సిఎన్సి కావచ్చు, సిఎన్టీ కావచ్చు, చాలా మంచి ట్రైనింగ్స్ ఉన్నాయి. వెస్టేజ్ కంపెనీ తన అనుభవాన్ని రంగరించి ట్రైనింగ్స్ తయారు చేసి మనకు ట్రైనింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. మార్కెట్ లో అలాంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయి ఒకసారి మీరు గుర్తించండి. వెస్టేజ్ ట్రైనింగ్ ఏం చూస్తూ ఉంటే చాలా సిస్టమేటిక్ గా ఉంది. ఇవాళ మహానుభావులు సౌత్ ఇండియా సూపర్ స్టార్ శ్రీమాన్ సుబ్బయ్య శెట్టి గారు మనకు మైసూర్లో ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. ఆ ట్రైనింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? వెస్టేజ్ కంపెనీ ఇచ్చినటువంటి ట్రైనింగ్ పెద్దలు విన్నారు, నేర్చుకున్నారు, అది మనకు నేర్పిస్తా ఉన్నారు. మనం ఏం చేయాలి? మనం కూడా వినాలి, నేర్చుకోవాలి, మన జూనియర్లకు మనం నేర్పించాలి. అప్పుడు మనము డెవలప్ అవుతాము, మనం నమ్ముకొని వచ్చిన వ్యక్తి కూడా డెవలప్ అవుతాడు. అలాంటి గొప్ప సిస్టమ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. అంటే కంపెనీ బాగా ఉంది, ప్రొడక్ట్ బాగా ఉంది, మేనేజ్మెంట్ బాగా ఉంది, మార్కెటింగ్ బాగా ఉంది, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా ఉంది. ఈ 5 లక్షలు ఉంటే ఆ కంపెనీలో మనం పని చేయవచ్చా, పని చేయకూడదా? మీరు క్వశ్చన్ వేసుకోండి ఫస్ట్. అన్నీ బాగా ఉన్నాయి, నేను వెనుదిరిగి చూడకుండా పనిచేయాలని ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ప్రతి వ్యక్తి యొక్క ఆర్గనైజేషన్ లో మరి యొక్క ఎంఎస్ఆర్ గా, మరి యొక్క సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి గారి లాగా డెవలప్ అవడానికి 100% ఆపర్చునిటీ వెస్టేజ్ ఆర్గనైజేషన్ ఇస్తా ఉంది. దీంట్లో మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మీ వంతు మీరు ఎంత సంపాదించుకోవాలి, మీ షేర్ ఎంత, మీ జూనియర్లు ఎలా డెవలప్ చేయాలి, మీ జూనియర్ షేర్ ఎంత అని మీరు నిర్ణయం తీసుకోండి. ప్రతి వ్యక్తికి కూడా ఒక డ్రీమ్ ఉండాలి సార్. డ్రీమ్ లేకుండా ఉంటే మనం ఎక్కడ సక్సెస్ కాలేము.
సపోజ్ మనం ఒక ప్రయాణం స్టార్ట్ చేసాము, బస్ ఎక్కాము, ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చెప్తాం సార్? మా ఊరికి టికెట్ ఇవ్వమంటే ఎవరికైనా ఇస్తాడు అతను? అలా ఉండకూడదు. మనం ఎక్కే ముందే మనం నిర్ణయం తీసుకోవాలి, ఇక్కడ నుండి నేను ఇక్కడికి వెళ్ళాలి, పలానా ఊరికి టికెట్ ఇవ్వమంటే అతను టికెట్ ఇస్తాడు, అక్కడి వరకు మనం వెళ్ళగలుగుతాం. అలా కాకుండా ఎక్కి దర్జాగా సీట్లో కూర్చొని మా ఊరికి టికెట్ ఇవ్వమంటే ఎవరికి ఇస్తాడు అతను? ఎవరికి ఇవ్వలేడు. మన ప్రయాణం ముందుకెళ్తుందా? వెళ్ళదు. అలానే వెస్టేజ్ ఆర్గనైజేషన్లో కూడా మనం ఒక లక్ష్యంతో పనిచేస్తే ప్రతి వ్యక్తి యొక్క ఆర్గనైజేషన్ లో 100% సక్సెస్ కావచ్చు. ఇక్కడ కానీ చూసుకుంటే వెస్టేజ్ ఆర్గనైజేషన్ లో మీకు 5 చెప్పాను నేను. కంపెనీ చెప్పాను, ప్రొడక్ట్ చెప్పాను, మేనేజ్మెంట్ చెప్పాను, మార్కెటింగ్ చెప్పాను, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇవన్నీ బాగుంటే మనం సక్సెస్ అవుతామా కామా? సెకండ్ కానీ చూసుకోండి, సక్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మనం దేనికోసం వెస్టేజ్ ఆర్గనైజేషన్ వచ్చాము? మనము డెవలప్ కావాలి, మనం అపాయింట్ చేసిన మన లైఫ్ లైన్ డెవలప్ కావాలి, మన కుటుంబ సభ్యులు ఏదైతే కళ్ళకు అంటున్నారో ఆ కళ్ళను సఫలీకృతం చేసుకోవాలంటే సక్సెస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనము సక్సెస్ అవుతే మన జనరేషన్ మొత్తం డెవలప్ అవుతుంది. మనం అపాయింట్ చేసిన ప్రతి వ్యక్తి డెవలప్ అవుతాడు. అది ఫస్ట్ సక్సెస్. సెకండ్ గ్రోత్. గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది? మంత్ బై మంత్ మన వ్యాపారాన్ని గ్రో చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకోవాలంటే ఏ టీం కా టీము మీ టీం సభ్యులను కూర్చోబెట్టుకొని లాస్ట్ మంత్ మీరు ఎంతమందిని అపాయింట్ చేశారు, ఎంతమంది 100 PVలో ఉన్నారు, ఇవన్నీ కూడా మనం సిస్టమేటిక్ గా టీం వర్క్ చేసుకోవాలి సార్. ఎప్పుడైతే టీం వర్క్ చేస్తామో మన గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చూడండి, ఏ వ్యక్తిని అడిగినా ఐడి ఫ్రీగా ఇస్తుంది వెస్టేజ్ ఆర్గనైజేషన్. దానికి మనం సెల్యూట్ చేయొచ్చు. ఐడి ఫ్రీ. ఆధార్ కార్డు ఉందా? ఐడి వేస్తున్నాం. బట్ అతను ప్రయాణం ముందుకు కదలట్లా. దానికి రీజన్ ఏంటంటే ఏ వ్యక్తి అయితే వెస్టేజ్ ఆర్గనైజేషన్ సక్సెస్ కావాలి అనుకుంటాడో, ఏ వ్యక్తి అయితే మంచి గ్రోత్ తీసుకోవాలంటుంటాడో, ఇక్కడ వెస్టేజ్ ఆర్గనైజేషన్ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే మీటింగ్. ఏ వ్యక్తి అయితే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అవుతా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే సీనియర్లు అడుగు నడుస్తా ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క ఆర్గనైజేషన్ సక్సెస్ అవుతున్నాడు సార్. గమనించండి మీరు. ఏ వ్యక్తి అయితే అన్నీ నాకు తెలుసు అన్న వ్యక్తి డెవలప్ కావట్లా. ఏ వ్యక్తి అయితే సీనియర్ కు బైండ్ అయ్యి తల వంచి సీనియర్ చెప్పినట్టు ఫాలో అవుతున్నాడు ఆ వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు. ఆ వ్యక్తికి గ్రోత్ వస్తుంది. గ్రోత్ ఎలా వస్తుంది? తను అపాయింట్ చేసిన వ్యక్తులను కన్విన్స్ చేసో కమాండ్ చేసో మీటింగ్ తీసుకొచ్చుకుంటున్నాడు. ఆ మీటింగ్ లో అతను మోటివేట్ అవుతున్నాడు, అతను యాక్టివ్ అవుతున్నాడు, అతను పని చేయడం స్టార్ట్ చేస్తున్నాడు, అతని యొక్క గ్రోత్ పెరుగుతుంది. మన లైఫ్ లైన్ గ్రోత్ పెరిగిందంటే మన గ్రోత్ పెరిగినట్టే. ఇవాళ చూడండి, ఒక సపోజ్ నేనే ఇవాళ బ్రాంచ్ డైరెక్టర్ గా ఈ యొక్క ఆర్గనైజేషన్ లో డిస్ట్రిబ్యూటర్ గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. బ్రాంచ్ అవ్వాలంటే మ్యాక్సిమం మ్యాన్ పవర్ రావాలి, మ్యాక్సిమం టీమ్ బిజినెస్ రావాలి. నేను సపోజ్ బ్రాంచ్ కావాలి అంటే ఒక 50 మంది 60 మంది అపాయింట్ చేశాను అనుకోండి. ఈ 60 మందిలో ఎంతమంది సిఎన్స్ లో ఉన్నారు అని గమనించండి మీరు. ఈ ఎంతమంది సిఎన్స్ లో మనం ఎక్కువ మందిని తెచ్చుకుంటామో అంత గ్రోత్ మన పెరుగుతుంది సార్. సిఎన్స్ లో లేకుండా ఉంటే మన గ్రోత్ కూడా పెరగదు. సిఎన్సి లో ఎక్కువ మంది ఉండటం వల్ల మనం అపాయింట్ చేసిన వ్యక్తికి న్యాయంగా వాళ్ళకు ప్రొడక్ట్ చాలా తక్కువ 50% ఆన్ ఎంఆర్పి మీద తగ్గే అవకాశం వాళ్ళకు ఉంది. ఏ వ్యక్తి అయితే సిఎన్సి లేడో ఆ వ్యక్తికి కాస్ట్ ఎక్కువ అనిపిస్తా ఉంది, ఆ వ్యక్తి సైలెంట్ అవుతున్నాడు. ఏ వ్యక్తి అయితే సిఎన్సి లో ఉంటుండో ఆ వ్యక్తికి సిస్టమ్ అర్థమవుతుంది, అతను పని చేస్తూ ఉన్నాడు, తన టీం డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. సక్సెస్ తో పాటు గ్రోత్. థర్డ్ గేమ్ చూసుకుంటే మన కెరియర్. ఏ సార్ మన కెరియర్ ముఖ్యమా కాదా? కంపెనీ అన్ని బాగున్నాయి, సక్సెస్ ఉంది, గ్రోత్ ఉంది, కెరియర్. దేనికోసం మనం పనిచేయాలి? డబ్బు కోసం పనిచేయాలి. నన్ను చాలా మంది అడిగారు, మీరు సార్ గతంలో నెట్వర్క్ చేశారు కదా, బాగా వెల్ సెటిల్డ్ కదా, ఎందుకు మళ్ళీ ఇప్పుడు అవసరమా అని అడిగితే, వర్క్ ఉండి ఏం చేస్తాం సార్? డబ్బు ఎవరికి ఇచ్చేదండి? డబ్బు ఇంకా కొద్దిగా యాడ్ అవుతే ఇంకా కొంచెం మనం ఇంకా లగ్జరీగా ఉండడానికి అవకాశం ఉంటుందిగా, దానివల్ల నష్టమే లేదుగా. కెరియర్. మీరు దేనికోసం వెస్టేజ్ ఆర్గనైజేషన్ అపాయింట్ అయ్యారంటే, నేను మాత్రం డబ్బు కోసం అపాయింట్ అయ్యాను సార్. నేను 100% దేనికోసం వెస్టేజ్ అపాయింట్ అయినట్టు డబ్బు కోసం అపాయింట్ అయ్యాను. ఎందుకు దేని చూస్తే అపాయింట్ అయ్యారంటే సిస్టమ్ చూస్తే అపాయింట్ అయ్యాను. సిస్టమ్ చాలా బాగా ఉంది. ఈ ఆర్గనైజేషన్ భూమి ఉన్న రోజులు ఉంటుంది అని నమ్మకంతో ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ స్కీమ్స్ అంటే కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ సిస్టమ్ కాదు. ఇది ప్రొడక్ట్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ కాబట్టి
ప్రొడక్ట్ తయారు చేస్తుంది, ప్రొడక్ట్ ఇస్తుంది, అమ్ముతున్నాము, డబ్బులు కడుతున్నాం. కాబట్టి దీంట్లో ఎలాంటి మనం కట్టించిన వ్యక్తి నష్టపోయే అవకాశం లేదు, మనం కట్టిన వ్యక్తి నష్టపోయే అవకాశం లేదు. కాబట్టి సిస్టమ్ బాగుంది కాబట్టి నేను వెస్టేజ్ ఆర్గనైజేషన్ అపాయింట్ అయ్యాను. అలాంటి గొప్ప ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. అర్థం చేసుకొని పనిచేస్తే ప్రతి వ్యక్తి యొక్క ఆర్గనైజేషన్ లో ముందుకెళ్ళొచ్చు. అదే విధంగా మనం అపాయింట్ చేసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మీకు చెప్పిన ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పేస్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే కంపెనీ స్టార్ట్ అయింది చూడండి ఒకసారి మీరు. 2004లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం అపాయింట్ అయ్యాం సార్. కంపెనీ ఇప్పుడు స్టార్ట్ అయింది 2004. మనం ఇప్పుడు అపాయింట్ అయితే మేము డే 1 డెవలప్ అవుతామా, డే 2 డెవలప్ అవుతామా, అదే మంత్ డెవలప్ అవుతామా, నెక్స్ట్ మంత్ డెవలప్ అవుతాం, అలా కాదు. కొంచెం లాంగ్ ప్లాన్ పెట్టుకోండి. ఎందుకంటే కంపెనీ స్టార్ట్ అయితే 2004 అయితే 2004లో మంచి గ్రోత్కి వెళ్ళా, అన్ని ప్రొడక్ట్ తీసుకురాలే. ఇయర్ బై ఇయర్ కొన్ని ప్రొడక్ట్లు యాడ్ చేసుకుంటా ఉంది, గ్రోత్ పెంచుకుంటా వెళ్తా ఉంది. అదే విధంగా చూసుకుంటే కంపెనీ 2004లో స్టార్ట్ అయినప్పుడు ఎవరి కంట్రోల్లో వెస్టేజ్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఇది కంపెనీస్ యాక్ట్ 1956 ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ లో పనిచేస్తూ ఉంది. ఇది ఢిల్లీలో రిజిస్టర్ అయినటువంటి ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. ఇది జిఎస్టీ కానీ, పాన్ కానీ, టిన్ కానీ అన్ని కూడా మన వెబ్సైట్ లో మనం చెక్ చేసుకోవచ్చు. మన సర్టిఫికేట్స్ లో మనకు కంపెనీ కనిపిస్తూ ఉంది. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే వెస్టేజ్ మొత్తం ఫోన్ లోనే ఉంది సార్. దానికి బుక్, బ్రోచర్ ఏం అవసరం లేదు. మొత్తం చక్క కస్టమర్ ను విత్ ఇన్ మినిట్స్ ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎలాంటి కస్టమర్ ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎందుకంటే అలాంటి వర్త్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. వాళ్ళు వెస్టేజ్ ఆర్గనైజేషన్ చూడండి, చదువు ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు, చదువు లేని వాళ్ళు పనిచేస్తున్నారు, హైలీ క్వాలిఫై పర్సన్ పనిచేస్తున్నారంటే కంపెనీ ఎలా ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు తెలుసుకుంటే వెస్టేజ్ ఆర్గనైజేషన్ మరి సపోజ్ 2004లో స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ప్రొడక్ట్లు అండి? 6 వ్యక్తులతో స్టార్ట్ చేశారు. 2 ప్రొడక్ట్లో స్టార్ట్ చేశారు. ఇవాళ 2 ప్రొడక్ట్ల ప్లేస్ లో 450 ప్రొడక్ట్లు వచ్చినాయి. 6 వ్యక్తుల ప్లేస్ లో 5 కోట్ల మంది మన అలాంటి వ్యక్తులు పనిచేస్తున్నారంటే వెస్టేజ్ ఆర్గనైజేషన్ లో కెరీర్ ఉందో లేదో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్న ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. ఇండియా కాకుండా ఇండియాతో పాటు 7 దేశాల్లో తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంటున్న ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. రాబోయే 5 years యొక్క ఆర్గనైజేషన్ చూసుకుంటే 50 కంట్రీస్ లోకి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని పనిచేస్తుంటున్న ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. ఇవాళ వెస్టేజ్ ఆర్గనైజేషన్ అని చూసుకుంటే మరి 2 ప్రొడక్ట్ల ప్లేస్ లో కూడా మీరు గమనించండి. సుమారు 450 పైపడే ప్రొడక్ట్ ఈ యొక్క ఆర్గనైజేషన్ మనకు అందుబాటులో పెట్టింది సార్. ఎవరికి? మనకు అందుబాటులో పెట్టింది సార్, గమనించండి. అదే విధంగా ఒక ఆర్గనైజేషన్ చూసుకుంటే ఇప్పటి వరకు వెస్టేజ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 2014లో స్టార్ట్ చేస్తే 2025 నాటికి టోటల్ గా చూసుకుంటే 6,000 మంది మిలియనర్స్ తయారయ్యారు సార్ వెస్టేజ్ ఆర్గనైజేషన్ లో. ఒకసారి మీరు గమనించండి. దాంట్లో చూసుకుంటే 1500 మంది ఉమెన్, మరి 1500 మంది మహిళలు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ లో మిలియనర్స్ గా తయారు చేసిన ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మంచి ఆపర్చునిటీ ఇస్తుంది కూడా వెస్టేజ్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనం గమనించాల్సిందంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో డే 1 నుండి కెరీర్ స్టార్ట్ చేస్తారు. ఒక 1 year 2 years 3 years ప్లాన్ చేసుకొని 500 days లేకుంటే 700 days 1000 days ప్లాన్ చేసుకొని మనము పనిచేస్తూ వెళ్తా ఉంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ లో మంచి కెరీర్ తీసుకోవచ్చు. ఇవాళ ఫస్ట్ గేమ్ చూసుకుంటే సిస్టాన్ని 3 భాగాలుగా మీరు డివైడ్ చేసుకోండి సార్. సిస్టాన్ని మీరు ఏదైతే టైం పీరియడ్ పెట్టుకుంటున్నారో, సపోజ్ 1 year పెట్టుకున్నారు, లేదా 2 years పెట్టుకున్నారు, లేదా 1000 days ప్లాన్ పెట్టుకున్నారు, దాన్ని 3 భాగాలుగా చేసుకోండి. ఫస్ట్ 4 నెలలు చూసుకుంటే వర్క్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. గమనించండి, ఫస్ట్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికి మనం బేర్ చేసుకుని ప్రయాణం చేయాలి. ఇక్కడ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ సార్. సపోజ్ బయట చూడండి, మనకున్నటువంటి తెలివితేటలకు మనకున్నటువంటి విద్యా అర్హతలకు చూసుకుంటే మనం ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే పెట్టుబడి మస్ట్ అండ్ షుడ్ గా కావాలి. పెట్టుబడి పెడితే 100% సక్సెస్ అవుతామా అవలేమో మనం చెప్పలేము, మన చేతులు లేదు. కస్టమర్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. ఇక్కడ పెట్టుబడి ఏంటి? ఫస్ట్ 4 months మన టైంని పెట్టుకు పెడుతున్నాము.
మనం ఏదైతే మన సీనియర్లు మీటింగ్స్ లో సబ్జెక్ట్ ఇస్తుండ్రో, మనం ఏదైతే మోటివేట్ చేస్తుండ్రో అదే మనం షేర్ చేస్తున్నాం మార్కెట్లోకి తీసుకెళ్ళి. తద్వారా ఫస్ట్ 4 months కానీ చూసుకుంటే మీటింగ్స్ అటెండ్ అవుతా ఉంటాం, ఖర్చు ఉంటుంది. ట్రైనింగ్ క్లాస్ అటెండ్ అవుతూ ఉంటాం, ఖర్చు ఉంటుంది. అదే విధంగా టీమ్ ను కూడా తీసుకెళ్తూ ఉండడం ఖర్చు ఉంటుంది. అది కూడా తక్కువ ఖర్చు సార్, పెద్ద వేలలో అయితే మనకు ఖర్చు ఉండదు. ఎంఎస్ఆర్ మహానుభావు గారు మరి పెద్ద పెద్ద కంపెనీ మీటింగ్స్ కూడా వందల్లో పెట్టి వందల్లో ఖర్చు అయ్యే మీటింగ్ కూడా రూపాయలు తీసుకొచ్చారు సార్. 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు హైయెస్ట్. బూట్ క్యాంప్ పెట్టాడు అంటే 400, 300 రూపీస్ టికెట్. ఎక్కడ సాధ్యపడదు. మన కాకా హోటల్లో భోజనం చేసినా ఆ రేటుకు మనకు దొరకదు. అలాంటి గొప్పగా ప్లాన్ చేశారు శ్రీ ఎంఎస్ఆర్ గారికి. మరొకసారి వారికి ఘనంగా మనం అభినందనలు తెలియజేద్దాము. అదే విధంగా చూసుకుంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ లో ఫస్ట్ 4 months కానీ చూసుకుంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ తో మన కెరీర్ స్టార్ట్ చేసుకుంటా ఉంటాము, వీటికి అటెండ్ అవుతా ఉంటాం. తద్వారా టీమ్ గ్రోత్ వస్తుంది. టీమ్ గ్రోత్ వస్తే ఇన్కమ్ కూడా తక్కువే ఉంటుంది. తర్వాత 4 months కానీ చూసుకుంటే సెకండ్ ఒక మెట్టు పైకి ఎక్కుతాము, కొంచెం ఖర్చులు తగ్గుతాయి, కొంచెం ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది సార్. కొంచెం ఖర్చులు తగ్గుతాయి, ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది. ఖర్చులు ఎందుకు తగ్గుతాయి? మీరే ఒక ర్యాంక్కి వెళ్తున్నారు, మీరే మీటింగ్ చేసుకుంటారు, ఖర్చులు తగ్గుతాయి, కొంచెం ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 4 months కింద చూసుకుంటే వర్క్ కూడా చూసుకోండి. ఫస్ట్ 4 months పడ్డ కష్టము, తర్వాత 4 months మీరు పడరు. తర్వాత ఫస్ట్ సెకండ్ క్వార్టర్ లో పడ్డటువంటి కష్టాన్ని మూడో క్వార్టర్ వెళ్ళక పడుస్తారు. థర్డ్ స్టెప్ లోకి వెళ్ళినప్పుడు సపోజ్ అప్పటికి వెళ్ళాక మీరు డైమండ్ క్రౌన్ అవుతారు. డైమండ్ క్రౌన్ అయితే మీరు ఇండివిజువల్ గా మీటింగ్ చేసుకునే స్థాయికి మీరు ఈ సిస్టమ్ లోకి వెళ్తారు. ఎప్పుడైతే ఇండివిజువల్ గా మీటింగ్స్ చేసే స్థాయికి మీరు వెళ్తారో మీరు యొక్క ఆర్గనైజేషన్ లో ఇన్కమ్ పెరుగుతా ఉంది, టీమ్ గ్రో అవుతుంది, ఇన్కమ్ పెరుగుతా ఉంది. ఇది గమనించండి. ఎందుకంటే వచ్చిన ప్రతి వ్యక్తి కూడా నేను అపాయింట్ అయ్యాను, నాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని చెప్పి అనుకుంటా ఉంటారు. Day 1 నుండి ఇన్కమ్ రాస్తారు. డైరెక్ట్ సెల్లింగ్ రాదు, ఎక్కడ రాదు. ఏదైనా మ్యాజిక్ చేసి తప్పక, ఏదైనా మునిగిపోయే కంపెనీలు ఎస్టిమేట్ పెట్టి మన అదృష్టం బాగుంది మన అమౌంట్ వచ్చి తప్పక డైరెక్ట్ సెల్లింగ్ లైన్ చేసుకుంటే కొంచెం స్టార్టింగ్ డేస్ లో హార్డ్ వర్క్ ఉంటుంది. తర్వాత మంత్ బై మంత్ వర్క్ తగ్గుతా ఉంది. ఆ మంత్ బై మంత్ పైకి వెళ్ళే కొంది ఇంకా వర్క్ తగ్గుతా ఉంది. మనము ఇన్కమ్ బాగా వస్తూ ఉంది. సమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి సుబ్బయ్య శెట్టి గారిని. వాళ్ళు సుబ్బయ్య శెట్టి గారు 365 days 30 days వర్క్ లో ఉన్నారు సార్. మనలాంటి వాళ్ళు ఏదైనా మీటింగ్ డేట్స్కి వస్తే ఆ మీటింగ్ డేస్ 3 days 4 days మంత్లీ ఇస్తాడు, మీటింగ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. రెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ ఎక్కువ వస్తుంది సార్. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, సిస్టంలో ఉన్న గొప్పతనం అంటే అది. క్యాడర్ పెరిగే కొంది ఇన్కమ్ పెరుగుతా ఉంది, పని తగ్గుతా ఉంది. అది మనం గమనించాలి ఇక్కడ. అదే విధంగా చూసుకుంటే ఒక ఆర్గనైజేషన్ మరి సోషల్ మీడియాలో కూడా ఫాస్ట్ గా యాక్టివ్ గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ 4 star రేటింగ్ వస్తారు వెస్టేజ్. ఈ 4 సోషల్ మీడియాలో 4 star రేటింగ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. అదే విధంగా వెస్టేజ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినటువంటి ఫ్యూ ఇయర్స్ లోనే సుమారు 1,00,000 మంది పైబడి ఫారిన్ ట్రిప్ వెళ్ళి వచ్చారు సార్ ఇప్పటివరకు వెస్టేజ్ ద్వారా. ఒకసారి మీరు గమనించండి. మనం రియల్ లైఫ్ లో ఉంటే, రియల్ లైఫ్ కాస్త రియల్ లైఫ్, 2 లైఫ్లు ఉంటాయి మనిషికి. రియల్ ఒకటి, రియల్ ఒకటి. రియల్ లైఫ్ ఏంటంటే మనం చేసే ప్రయాణం. రియల్ లైఫ్ అంటే సినిమా. ఒక 2.5 hours సినిమాలు అన్ని చూపిస్తాడు. స్టార్టింగ్ లో చెప్పులు కొట్టడంతో కెరీర్ స్టార్ట్ చేస్తాడు, లేకపోతే వృక్షాది కెరీర్ స్టార్ట్ చేస్తాడు, సినిమా లేక కోటేశ్వరుడు జమీందార్ అయిపోతాడు. అది రియల్ లైఫ్. బట్ రియల్ లైఫ్ క్వైట్ భిన్నంగా ఉంటుంది. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, ఇది మన కష్టాలు ఇలా ఉంటాయి. ఫస్ట్ లో కష్టం ఉంటుంది, తర్వాత కొంచెం సుఖానికి స్టార్ట్ అవుతాం, ఇంకా కొంచెం ముందుకెళ్తే లగ్జరీకి స్టార్ట్ అవుతాం. అది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఉండే గొప్పతనం. గమనించండి. ప్రతి వ్యక్తి కూడా ఫ్రెండ్లీ మీటింగ్ చేసుకోవాలి సార్. ఫ్రెండ్లీ మీటింగ్స్ చేసుకుంటే మనం ఈ యొక్క ఆర్గనైజేషన్ లో మంచి స్థాయికి వెళ్తాము. అదే విధంగా వెస్టేజ్ ప్రొడక్ట్ గా చూసుకుంటే USFDA సర్టిఫైడ్ ప్రొడక్ట్ సెల్లింగ్ ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. ఈ మధ్య నేను 2 డాక్టర్స్ అపాయింట్ చేస్తే USFDA అప్రూవ్డ్ సార్ వెస్టేజ్ ప్రొడక్ట్ కంటే. అంటే ఇంకా చూడాల్సిన పని లేదు వెస్టేజ్ గురించి అని చెప్పి వాళ్ళు చేసి పని చేసుకుంటున్నారు. అంటే USFDA అప్రూవ్డ్ ఉందంటే, USFDA అప్రూవ్డ్ ఉందంటే మీరు ఒకసారి చూడండి వెస్టేజ్ కంపెనీ స్థాయిలో ఉందో. నేను చెప్పిన విషయాలు కూడా అన్ని కూడా రికార్డెడ్ గా మీకు దొరుకుతాయి. నెట్ లో కానీ గూగుల్ కానీ సెర్చ్ చేసుకుంటే, ఏదో ఓవరాల్ గా నేను చెప్పే విషయాలు కాదు. అదే విధంగా చూసుకుంటే ఒక ఆర్గనైజేషన్ ఇండియా మొత్తంగా చూసుకుంటే 45 వెస్టేజ్ ఆఫీసులు ఉన్నాయి సార్ ఇండియా మొత్తంగా చూసుకుంటే. ఎందుకంటే మన DLCP వేరు, మెయిన్ DLCP వేరు, కంపెనీ యొక్క ఆఫీసులు, కంపెనీ యొక్క
స్టాక్ పాయింట్లు పెడతారు. కంపెనీ స్టాక్ పాయింట్లు ప్రతి వ్యక్తి వస్తువు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ప్లస్ మేనేజ్మెంట్ వ్యక్తులు కూడా అక్కడ అందుబాటులో ఉంటుంటారు. అదే విధంగా చూసుకుంటే వెస్టేజ్ ఆర్గనైజేషన్ 3 సొంతంగా ప్రొడక్ట్ తయారు చేసే యూనిట్స్ ఉన్నాయి సార్ వెస్టేజ్ కంపెనీకి. కొంత కంపెనీలు చూడండి, కంపెనీ స్టార్ట్ చేస్తారు, సుబ్బయ్యకో ఎల్లయ్యకో ఆర్డర్ పెడతారు, వాళ్ళు ఏదో కలిపి మట్టిలో మసాలా ఇస్తారు, ఇది తీసుకుని మార్కెట్లోకి వస్తారు. అలా కాకుండా తనకంటూ ఒక సొంతంగా ఫ్యాక్టరీని స్టార్ట్ చేసుకుని తన ఫ్యాక్టరీలో తన ఉత్పత్తులు తయారు చేసుకొని మార్కెట్ చేసే ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. మై డియర్ ఫ్రెండ్స్, గమనించండి. అదే విధంగా చూసుకుంటే మనం ఏదైతే ప్రొడక్ట్ తయారు చేస్తున్నామో, ఏదైతే ప్రొడక్ట్ భవిష్యత్తులో తయారు చేయాలనుకుంటున్నామో దానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్, సొంత ల్యాబ్ కలిగినటువంటి ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. ఇవాళ మన ఆర్గనైజేషన్ చూసుకుంటే సుమారు స్పర్లోన కానీ, నోని కానీ, అలోవెరా కానీ, ఆమ్ల కానీ, ఫ్లాక్స్ కానీ ఇవన్నీ కూడా ICMR అప్రూవ్డ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ మనం మార్కెట్ చేస్తా ఉన్నాము. ICMR అప్రూవ్డ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ మనం మార్కెట్ చేస్తున్నాము. అదే విధంగా చూసుకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనకు సొంత ల్యాబ్ మనకు వెస్టేజ్ ఆర్గనైజేషన్ కలిగి ఉంది. అదే విధంగా ఫ్యాక్టరీస్ ద్వారా మన ఆర్గనైజేషన్ కూడా ప్రొడక్ట్ తయారు చేస్తే మనకు అందుబాటులో చేసుకుంటే వెస్టేజ్ ఆర్గనైజేషన్ ఏ ప్రొడక్ట్ చరిత్ర చూసుకున్న గొప్ప చరిత్ర ప్రొడక్ట్లు కలిగి ఉంటుంది సార్. వాళ్ళు చూసుకోండి, నీమ్ పేస్ట్, నీమ్ సోప్ తీసుకోండి, లేకుంటే ఇంకో సోప్ తీసుకోండి, లేకపోతే పేస్ట్ తీసుకోండి సార్. మీరు గ్యానోడర్మా పేస్ట్ వాడితే భవిష్యత్తులో నోటి క్యాన్సర్స్ 100% రావు సార్. మీరు బయట వాడే పేస్ట్ ఏది వాడినా ఏదో ఒకసారి సమస్య రావడానికి 100% అవకాశం ఉంది. బట్ గ్యానోడర్మా పేస్ట్ మీరు స్టార్ట్ చేయండి, ఎంత బాగుంటుందో. మౌత్ మీరు గ్యానోడర్మా పేస్ట్ 15 to 20 days వాడిన తర్వాత, బిఫోర్ వాడక ముందు మీ నోరు ఎలా ఉండేది, వాడిన తర్వాత మీ నోరు ఎలా ఉంది అప్పుడు మీరు గమనించుకోండి. చెయ్యండి పెట్టుకుని ఊదుకుంటారు, మీకు తెలుస్తుంది స్మెల్ వస్తుందా రావట్లేదా, ఎంత ఫ్రెష్ గా ఉంది అర్థమవుద్ది. అలాంటి గొప్ప ప్రొడక్ట్ వెస్టేజ్ ఆర్గనైజేషన్ తయారు చేసి ఇస్తా ఉంది. ఏ ప్రొడక్ట్ ఏం తీసుకుంటారు, మనం ప్రొడక్ట్ సెలెక్ట్ చేయొచ్చు, ఓవర్లాటెడ్ గా ప్రొడక్ట్ మార్కెట్ లో తెలుసుకోవచ్చు, ఆత్మవిశ్వాసంతో మనం పనిచేయొచ్చు. అదే విధంగా చూసుకుంటే మనకు థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, కిడ్నీస్ ప్రాబ్లం కానీ, అన్ని ప్రాబ్లమ్స్ కు సప్లిమెంట్స్ ఇస్తుంటాడు ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. ఇవాళ అలాంటి గొప్ప ఆర్గనైజేషన్ లో మనం పనిచేస్తున్నాము. ఎలాంటి వ్యక్తినైనా మనం కమాండ్ చేసి అపాయింట్ చేస్తారు, అలాంటి గొప్ప ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. ఎలాంటి వ్యక్తి కాడికైనా మనం మోటివేట్ చేయాలి, ఎలాంటి వ్యక్తిని వెస్టేజ్ ఆర్గనైజేషన్ తెలుసుకోవాలంటే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో సీనియర్ మీద డిపెండ్ అవుతే మనం డెవలప్ కాలేము. ఒకటి గమనించండి, సీనియర్ మీద డిపెండ్ అయితే మనం డెవలప్ కావాలి. ఎప్పుడైతే మనం ఇండివిజువల్ గా మీటింగ్ చేసుకుంటామో మనం డెవలప్ అవుతాము, ఎప్పుడైతే ఇండివిజువల్ గా జూమ్ చేసుకుంటామో మనం డెవలప్ అవుతాము. ఇలా ఎప్పుడైతే ఇండివిజువాలిటీ వస్తుందో నీ టీం కూడా ఇండివిజువాలిటీ వస్తుంది. ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తా ఉంటే మనం ఈజీగా మనం సక్సెస్ అవుతాము. మనం ఎవరినైతే మన లైఫ్ లైనర్స్ గా తీసుకుంటున్నాం వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. వాళ్ళు ఇండివిజువల్ గా తయారు కావాలంటే ఇండివిజువల్ గా మీటింగ్ చేసుకోవాలి, ఇండివిజువల్ గా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వాళ్ళను కూడా వాళ్ళ జూనియర్ల ముందు గుర్తింపు కలిగితే వాళ్ళు రెస్పెక్ట్ అవుతారు. ఇప్పుడు మనం ఎంఎస్ఆర్ని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాము, అదే విధంగా మీరు కూడా రెస్పెక్ట్ కావాలంటే మీకు ఇండివిజువాలిటీ రావాలి, మీరు కూడా మీటింగ్ చేసుకోవాలి. ఏ వ్యక్తి కూడా తెలుసుకోండి. ఫస్ట్ మనకి ఏదైతే ఎంఎస్ఆర్ చెప్తున్నాడో చెప్పిందే మనం డూప్లికేట్ చేస్తున్నాం. మనం కొత్తగా కనిపెట్టేది లేదు, కొత్తగా చెప్పాల్సింది లేదు సార్. మహాగురూజీ ఏం చెప్తున్నాడు, వెస్టేజ్ సిస్టమ్ చెప్తున్నాడు, ఎస్టేజ్ లో ఇన్కమ్ చెప్తున్నాడు, ఎక్స్చేంజ్ లో తను ఎలా డెవలప్ అయ్యాడు చెప్తున్నాడు, తను ఎలా కష్టపడ్డాను ఇవాళ ఎలా ఉంది అని చెప్తున్నాడు. దాన్ని మనం డూప్లికేట్ చేసుకోవాలి. సీనియర్ చెప్పిన విషయాన్ని డూప్లికేట్ చేసుకుంటే ప్రతి వ్యక్తి ఈ యొక్క ఆర్గనైజేషన్ లో 100% మహారాజులుగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. అదే విధంగా చూసుకుంటే రీసెంట్ గా వెస్టేజ్ ఆర్గనైజేషన్ మరి జాయింట్ ప్లేస్ లెక్క చూసుకుంటే మనం కొలాజన్ ఒకటి ఆర్గనైజ్ మార్కెట్ చేస్తున్నాము. దాంట్లో కొంచెం నాన్ వెజ్ కలుస్తుంది, బట్ వెజిటేరియన్ కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ కొలాజన్ అందుబాటులో తీసుకొచ్చింది మై డియర్ ఫ్రెండ్, గమనించండి. అదే విధంగా చూసుకుంటే 2030 నాటికి వెస్టేజ్ కంపెనీ యొక్క టార్గెట్ 8,500 కోట్లు సార్. ఎంత అండి? 25. రాబోయే 5 సంవత్సరాల కంపెనీ టార్గెట్ ఎంత? 8,500 కోట్లు. 8,500 కోట్లు అంటే 65% పే అవుట్ సార్. ఎంత మన షేర్ చూసుకోండి. 8,500లో 65% మన షేర్ ఎంత చూసుకోండి. దాంట్లో మన ఇన్కమ్ ఎంత చూసుకోండి, మన జూనియర్ ఎంత ఇన్కమ్ చూసుకోండి, మన టీం ఇన్కమ్ తీసుకోండి. ఒకసారి మీరు గమనించండి. ఒక్క ఎంఎస్ఆర్ ద్వారానే
కోట్ల రూపాయలు ఫర్ మంత్ మన 2 రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. ఎలా సాధ్యమైంది? ఒక వ్యక్తి సిస్టాన్ని అర్థం చేసుకున్నాడు, సిస్టాన్ని ఫాలో అయ్యాడు. మనందరము ఆ వ్యక్తిని ఫాలో అవుతున్నాం కాబట్టి తాను డెవలప్ అవుతుండు, మనం కూడా 100% డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ఆర్గనైజేషన్, వెస్టేజ్ ఆర్గనైజేషన్. అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి చూసుకుంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ మరి టాప్ 100లో వరల్డ్ వైడ్ చూసుకుంటే 36th 38th ర్యాంక్ లో రన్ అవుతుంటుంది ఆర్గనైజేషన్, వెస్టేజ్ ఆర్గనైజేషన్. అదే విధంగా 19 కేటగిరీస్ లో ప్రొడక్ట్ ఉంది సార్, గమనించండి. వాళ్ళు వెస్టేజ్ ఆర్గనైజేషన్ లో మీకు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయంటే 2, 3, 4 అనుకుంటున్నారు. లేదు, 19 కేటగిరీస్ ఉన్నాయి సార్ వెస్టేజ్ ఆర్గనైజేషన్ లో. వెస్టేజ్ ప్రైమ్ అని, వెస్టేజ్ అని, తర్వాత హోమ్ అని, అగ్రి అని చాలా 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 ఉన్నాయి. ఒకసారి గమనించండి. ప్రతి విషయాన్ని మనం తెలుసుకొని మన జూనియర్ గేమ్ చెప్తే 100% సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. వెస్టేజ్ లో మనం ఎవరు ప్రయాణం స్టార్ట్ చేసినా కూడా వాడు మనకు తెలియదు, మనం వాడించలేము, మనం చెప్పలేము సార్. ఎప్పుడైతే మనం ఉన్నామో మనం వాడిస్తాం, మనం చెప్పగలుగుతాము. ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో నేర్పిస్తాము. సార్ ఎప్పుడైతే మనం చదువుకుంటామో చదివిస్తాము, చదివిపిస్తాము. గమనించండి సిస్టాన్ని. అలాంటి గొప్ప సిస్టమ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. అదేవిధంగా ఇవాళ మార్కెట్లో చాలా కంపెనీలు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ తయారు చేసుకుంటున్న ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. డ్రెస్ కోడ్ కావచ్చు, ఒక్కసారి డ్రెస్ కోడ్ చూడండి. సార్ డ్రెస్ కోడ్ ఒక ఎగ్జిక్యూటివ్, మిమ్మల్ని ఒక ఎగ్జిక్యూటివ్ గా మార్కెట్ లోకి పంపే ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే వెస్టేజ్ ఆర్గనైజేషన్. చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ డ్రెస్ కోడ్ ఉంటే ఎలా రెస్పెక్ట్ ఇస్తాం, డ్రెస్ కోడ్ లేకుండా ఎలా రెస్పెక్ట్ ఇస్తాం ఒకసారి గమనించండి. డ్రెస్ కోడ్ లేకుండా మీ పక్కనున్నా కూడా మీతో సమానమే అతను, మనతో సమానమే అతను. గమనించండి. అదే డ్రెస్ కోడ్ ఉంటే అతను కాడికి వెళ్ళంటే ఫస్ట్ మనం భయపడతాం. సార్ నో, సార్ భయపడతాం. ఎందుకు భయపడతాం? ఇతను డ్రెస్ కోడ్ ఉంది, ఇతని డిపార్ట్మెంట్ డ్రెస్ కోడ్ బట్టి డిపార్ట్మెంట్ అర్థం చేసుకోవచ్చు. సార్ శానిటరీ వర్కర్స్ డ్రెస్ కోడ్ ఉంది, పోస్ట్ మ్యాన్ కు డ్రెస్ కోడ్ ఉంది. అట్లా ప్రతి డిపార్ట్మెంట్ కు డ్రెస్ కోడ్ ఉందా లేదండి? అలాంటి ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ ఏంటి కావాలి? డ్రెస్ అపీరియన్స్. మీరు ఒక వ్యక్తి కాడికి వెళ్ళారు, ఆ వ్యక్తి మీకు చదువు ఉందా లేదా అతనికి తెలియదు, మీరు ఆర్థిక స్థిరవంతులా లేదా అతనికి తెలియదు, మీరు ఉన్నతమైనటువంటి ఇదా తెలియదు, ఏమీ తెలియదు. బట్ మీ డ్రెస్ కోడ్ ను చూసి మీకు రెస్పెక్ట్ ఇస్తాడు. సార్ కూర్చోండి. అదే డ్రెస్ కోడ్ లేకుండా పోతే మన వాకిట్లో నిలబెడతాడు సార్. మనకు ఎక్కడ ఎగ్జిక్యూటివ్ హోదా వస్తుంది చూడండి ఒకసారి. డ్రెస్ కోడ్ తెలితే కూర్చోండి అంటాడు, కూర్చోండి సార్ అంటాడు. అదే డ్రెస్ కోడ్ లేకపోతే కూర్చోరా అంటాడు. దట్ ఈస్ ద డిఫరెంట్. అలాంటి డ్రెస్ కోడ్ ను మార్కెటింగ్ పర్సన్ కు ఇలాంటి డ్రెస్ కోడ్ ఉండాలి, మార్కెటింగ్ పర్సన్ ఇలా ఉండాలి అని తెలియజేసే ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. బ్లాక్ ప్యాంట్ కావచ్చు, వైట్ షర్ట్ కావచ్చు, టై కావచ్చు, ప్రతి వ్యక్తి మార్కెటింగ్లోకి వెళ్ళేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా డ్రెస్ కోడ్ వెళ్ళండి. ఎందుకంటే ఏదో జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు ఇలా వెళ్ళటం వల్ల మనము వాళ్ళకు అర్థం కాము. మన ఫ్రెండే కావచ్చు, మనం ఎవరి కాడికి వెళ్తున్నాం, మన బంధువుల కాడికి వెళ్తున్నాం. గతంలో వల్ల ఉన్నాం, అలా వెళ్తే మనల్ని యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడైతే మన అపీరెన్స్ లో మార్పు కనిపిస్తా ఉందో ఒరే ప్లేస్ తో సార్ వస్తుంది, సార్ స్టార్ట్ అవుతుంది. తద్వారా మీరు చెప్పేది అతను గమనిస్తాడు. అదే డ్రెస్ కోడ్ లేకుండా వెళ్తే మీరు చెప్పేది అతను ఎందుకు గమనించంటే ఈడొక ఇప్పుడు దాకా గాలోడు, ఈడేదో పుస్తకం తీసుకొని వచ్చాడు, ఏదో చెప్పబోతాడు, వీడు చెప్పేది మనం వినేదేంది, ఇది గాలుడే అనుకుంటాడు. బట్ అలా కాకుండా మనకు మార్కెట్లో గుర్తింపు రావాలన్నా, సమాజంలో గుర్తింపు రావాలన్నా, మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా కూడా మస్ట్ అండ్ షుడ్ గా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి ప్రతి ఫీల్డ్ అసోసియేట్, ప్రతి వ్యక్తికి కూడా. అదే విధంగా చూసుకుంటే వెస్టేజ్ అప్రాచ్ చూడండి, క్వైట్ డిఫరెంట్. 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2. మీరు ప్రతి ఇండివిజువల్ మీటింగ్స్ లో, డిఎల్సీ మీటింగ్స్ లో స్టార్ట్ చేసుకోండి. చాలా చాలా బాగుంది, సిస్టమ్ బాగుంటుంది. ఎందుకంటే సిస్టమ్ మనం ఫాలో అవుతా ఉంటే మనం ఒక సిస్టాన్ని మార్కెట్ లో తీసుకువెళ్ళిన అవుతాం సార్, కొంతమందికి ఆదర్శవంతులు అవుతాం సార్. అదే విధంగా చూసుకోండి, మనం వెస్టేజ్ లో ఎప్పుడైతే అపాయింట్ అయ్యామో ఆ రోజు నుండి మన సిస్టమ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఎందుకు ఈ మధ్య మా అమ్మాయి అంటుంది, డాడీ నువ్వు ఎప్పుడు చేసినా గుడ్ మార్నింగ్ అంటావు డాడీ, గుడ్ మార్నింగ్ అనొద్దు డాడీ, మా ఫ్రెండ్స్ ఏదనుకుంటున్నారు, తెలిసిన లేదనుకుంటున్నా అంటుంది. అలవాటు అయిపోయిందమ్మా, మా సిస్టమ్ అదని చెప్తుంటే డాడీ వేరే వాళ్ళ దగ్గర నాకు వెళ్ళి నా సిస్టమ్ నేను చెప్తాను, దానికి ఏదైనా వాళ్ళు అడుగుతున్నా అర్థం దానికి
నేను అర్థం చెప్తాను. గుడ్ మార్నింగ్, గుడ్ ప్లస్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మోర్ ఎర్నింగ్. ఏ వ్యక్తి అయితే ఎర్లీ మార్నింగ్ లేస్తాడో ఆ వ్యక్తి చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటాడు. ఆ వ్యక్తి ఇప్పుడు చూడండి, ఒక్కసారి మనిషికి పక్షికి డిఫరెన్స్ గమనించండి సార్, మీకు అర్థమవుద్ది. పక్షులు ఎన్నింటికి బయలుదేరుతాయి సార్? ఉదయాన్నే వేటకి వెళ్తాయా? ఎప్పుడు నిద్ర లేసినప్పుడు వెళ్తాయి? ఒకసారి మీరు గమనించండి. అందరికన్నా ముందు సృష్టిలో లేచిందంటే కాకి సార్. కావు కావు అంటే తన కెరీర్ స్టార్ట్ చేస్తుంది. ఉదయాన్నే ఫ్రెష్ గా స్నానం చేస్తుంది. స్నానం చేసి మార్కెట్‌లోకి వెళ్తుంది. మళ్ళీ సాయంత్రం 4:35 కల్లా తన గమ్యానికి వెళ్ళిపోతుంది. అట్నే మనము కూడా ఎర్లీ మార్నింగ్ ఎందుకు జూమ్ మీటింగ్ చేసుకుంటున్నాము? జూమ్ మీటింగ్ చేసుకునేటప్పటికి సుమారు ఎంతమంది అటెండ్ అయ్యారంటే 219 మంది, 210 మంది దాకా జూమ్ లో ఉన్నారు. బట్ ఎంతమంది ఫ్రెష్ గా కూర్చున్నా నాకు తెలియదు. జూమ్ మీటింగ్ మనకు 6కి స్టార్ట్ అవుతుందంటే మీరు ఎన్నింటికి లేస్తారో మీ ఇష్టం. జూమ్ స్టార్ట్ అయినట్టుగా ఫ్రెష్ గా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి రస్తో కూర్చొని జూమ్ అయిపోతూనే మళ్ళీ డీప్ స్లీపింగ్కి వెళ్ళకుండా మనం మార్కెట్లోకి వెళ్ళాలి. దానికోసం జూమ్ మీటింగ్ పెడుతున్నాం. అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్తున్నానని చెప్పి మీరు ఏమనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఎన్ని నేను చేశాను కాబట్టి గతంలో చేసినటువంటి ఆర్గనైజేషన్ మంచి స్థాయికి వెళ్ళాను. ఇప్పుడు కూడా వెస్టేజ్ ఆర్గనైజేషన్ లో రాబోయే రోజుల్లో గ్యారెంటీ యొక్క ఆర్గనైజేషన్ లో ఉన్నత స్థాయికి 100% వెళ్తామని ఆత్మవిశ్వాసంతో ప్రతి వ్యక్తి కూడా పనిచేయాలి. జూమ్ మీటింగ్ సారాంశం అర్థం చేసుకోండి. ఈ మధ్య నేను వింటున్నా సార్, జూమ్ చేస్తున్నారు, కొన్ని జూమ్ అయిపోతుంది, నిద్రపోతున్నారు. దానివల్ల ఏంటి ఫలితము? 5ంటికి లేసి మనం ఏం సాధిస్తున్నాము? జూమ్ అవుతుందని మనం అదే డ్రెస్ తో మార్కెట్కి వెళ్ళిపోవాలి. మనం ఎవరికైతే మనం జూనియర్ కాడికి మన లైఫ్ లైర్ కాడికి వెళ్తున్నాం ఆడికి పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగాలి. అది సిస్టమ్ అన్నమాట. ఇంకొక ఇంటికి పోయి టిఫిన్ తినాలి. అది సిస్టమ్ అన్నమాట. అలా ప్లాన్ చేసుకోండి మీరు. అన్ని తిని మనం 11ంటికి పోతే జూమ్ ఎందుకు, మనం 9ంటికి జూమ్ చేసుకోవచ్చుగా. అందుకని జూమ్ మీటింగ్ స్టార్ట్ అయినాటికి ఫ్రెష్ అప్ అయి కూర్చోండి. జూమ్ అవుతున్న మార్కెట్లోకి వెళ్ళడానికి 100% మార్కెట్లో ఉండాలి అనే లక్ష్యంతో పనిచేయండి. ఒకప్పుడు మాకు జూమ్స్ లేవు. ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టేసి 6ంటికల్లా రావాలి, సంతకం పెట్టి ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టేసి, అంటే సంతకం పెట్టడం వల్ల మనకు టీఎల్ ఏం రావు సార్. మన డెవలప్మెంట్ ను మనం కోరుకుంటున్నాం కాబట్టి, మనం మార్కెట్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఒక బాధ్యతగా వెళ్ళి ఆ పనిచేసే అక్కడ నుండి మార్కెట్లకి నా లైఫ్ లో చూస్తూ వెళ్ళేవాడిని. అలా చేయటం వల్ల డెవలప్ అవుతాం సార్. జూమ్ అవుతూనే మార్కెట్కి వెళ్ళిపోండి, పనిచేయండి. తద్వారా మీరు ఈ యొక్క ఆర్గనైజేషన్ లో మంచి స్థాయికి వెళ్ళొచ్చు. అదేవిధంగా మార్కెట్లో చాలా కంపెనీలు వస్తూ ఉన్నాయి, పోతున్నాయి. దాంట్లో ఏమి లేవు, వెస్టేజ్ ఏమున్నాయంటే హెల్త్ అండ్ వెల్త్. చూడండి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి ఆనందాన్ని ఇస్తుంది. ఎక్కడ ఉన్నాయి మీరు ఒకసారి గమనించండి. ఎక్కడ ఉన్నాయి సార్ మీరు ఒకసారి గమనించండి. అలాంటి గొప్ప ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. అదేవిధంగా మనం చెప్పుకుంటా పోతే చాలా ఉంది సార్. వెస్టేజ్ అది ఒక గంటలో అయిపోయేది కాదు, ఒక పూటలో అయిపోయేది కాదు, ఒక రోజులో కాదు. వెస్టేజ్ ఒక అమృతం లాంటిది సార్. అమృతం లాంటిది. సంజీవిని తీసుకుంటే ఎలా అయితే మనిషికి మరి మరణం లేదంటారో, వెస్టేజ్ ఆర్గనైజేషన్ కూడా అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మనం తెలుసుకుంటా ఉంటే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని చెప్పిస్తోంది. మహానుభావుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య గారు పెట్టినటువంటి మైసూర్ మీటింగ్స్ మోటివేషనల్ మీటింగ్ సబ్జెక్ట్ క్లాస్ నేను 2కి వచ్చాను సార్. వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే అలాంటి స్పిరిట్ మనకు అక్కడ వస్తూ ఉంది. అలాంటి మోటివేషన్ మనకు అలా అక్కడ వస్తుంది. అలాంటి ఎడ్యుకేషన్ మనకు వస్తూ ఉంది. ఇక్కడ ఖర్చులు మనం థింక్ చేయకూడదు సార్. 5,000 ఏమి రాదు మనకు. 2-3 రోజులు మంచి రెస్టారెంట్కి వెళ్ళామంటే ఒక వ్యక్తి వెళ్ళి నువ్వు కోరిన ఫుడ్ ఎంఆర్పి చూడకుండా తింటే మీకు 5,000 ఖర్చు అయిపోతుంది. మీకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మిమ్మల్ని ఒక మంచి మరి విద్యార్థిగా తయారు చేసిన మార్కెట్ లో పంపుతున్నాడు గొప్ప వెస్టేజ్ ఆర్గనైజేషన్. కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 2018లోకి చూసుకుంటే కంపెనీ అగ్రి కేటగిరీలోకి ఎంటర్ అయింది. అదే విధంగా చూసుకుంటే 2011 100 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళింది. ఇవాళ ఈ కంపెనీ స్థాయిలో మీరు ఒకసారి గమనించండి. అలాంటి స్థాయిలో వెస్టేజ్ ఆర్గనైజేషన్ ఉంది. అదే విధంగా కార్టన్ చూసుకుంటే సుమారు లాస్ట్ ఇయర్ 2020-25 ఉమెన్స్ డే జరిగితే 32 మంది ఉమెన్స్ అండి చిన్న స్థాయిలోకి వచ్చి, చిన్న స్థాయి నుండి వచ్చి చదువు ఉన్నా చదువు లేకున్నా ఆర్థిక స్తోమత ఉన్నా లేకున్నా ఇవన్నీ కూడా పక్కన పెట్టి పోరాడిగా పనిచేసి
32 మంది మన వెస్టేజ్ కంపెనీ నుండి జాతీయ అవార్డ్స్ తీసుకున్నారు సార్. జాతీయ అవార్డ్స్, బెస్ట్ ఉమెన్ అవార్డు తీసుకున్నారు. అలాంటి గొప్ప ఆర్టిస్టులు మనం పనిచేస్తున్నాము. మై డియర్ ఫ్రెండ్స్ గమనించండి. అదే విధంగా ఈ సంవత్సరం చూసుకుంటే సుమారు 1100 మంది సాధారణ వ్యక్తులను ఒక లగ్జరీ ట్రిప్స్ కు ట్రిప్స్ కు తీసుకుంటుంటే ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్ అలాంటి ట్రిప్స్ కు వెళ్ళడానికి 100% అవకాశం ఉంది ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రతి వ్యక్తికి కూడా. అదే విధంగా చూసుకుంటే 2015 నాటికి 500 కోట్ల స్థాయికి వెళ్ళింది. 2015 చూసుకుంటే కాస్మాటిక్స్ కూడా మొత్తాన్ని మనం పరిచయం చేసుకుంటా ఒక ఆర్గనైజేషన్ ముందుకెళ్తా ఉంది. 2018 చూసుకుంటే ఒక ఆర్గనైజేషన్ 1850 కోట్ల స్థాయికి వెళ్ళినటువంటి ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. అలా 2020 చూసుకుంటే టాప్ 100 కంపెనీస్ లో చూస్తున్న వరల్డ్ వైడ్ 36th పొజిషన్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. అదే విధంగా చూసుకుంటే లాస్ట్ 2 years నుండి మంచి కంపెనీ అవార్డ్స్ తీసుకుంటున్న ఆర్గనైజేషన్ కూడా వెస్టేజ్ ఆర్గనైజేషన్. మై డియర్ ఫ్రెండ్స్ గమనించండి. ఇక్కడ మెయిన్ కాన్సల్టేషన్ మనం ఎక్కడ చేయాలంటే టీమ్ డెవలప్మెంట్ కాన్సల్టేట్ చేసుకోవాలి. మన డెవలప్మెంట్ దాంట్లో ముడిపడి ఉంటుంది కాబట్టి. అదే విధంగా చూసుకుంటే రిలేషన్ సీనియర్ ప్లస్ మన లైఫ్ అయిన రిలేషన్ అది మెయిన్ ముఖ్యం సార్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఏ వ్యక్తి సక్సెస్ కావాలి అన్నా కూడా రిలేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ వ్యక్తినైతే మీరు అపాయింట్ చేస్తారో ఆ వ్యక్తి డెవలప్మెంట్ కోసం మీరు కంకణ బద్దులై పనిచేయండి. అతనికి మీ మీద నమ్మకం స్టార్ట్ అవుతుంది. నన్ను అపాయింట్ చేసిన వ్యక్తి నా డెవలప్మెంట్ కోసము ఎంత కష్టపడతా ఉంటే నేను ఎందుకు కష్టపడకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మీరు అపాయింట్ చేసిన ప్రతి వ్యక్తిని కూడా మీ స్థాయికి మిమ్మల్ని మించిన స్థాయికి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. తద్వారా మీరు డెవలప్ అవుతారు. అదే విధంగా చూసుకుంటే సీనియర్ ప్లస్ లైఫ్ లైన్ రిలేషన్ ఎలా ఉండాలి, సీనియర్ జూనియర్ రిలేషన్ ఎలా ఉండాలి అంటే చేపలు ప్లస్ చేపలు పట్టేవాడిలాగా ఉండకూడదు. సీనియర్ జూనియర్ రిలేషన్ చేపలు పట్టేవాడిలాగా ఉండకూడదు. మై డియర్ ఫ్రెండ్స్ గమనించండి. సి ప్లస్ నియర్ సీనియర్ దగ్గర ఉండి చూసుకుంటేవాడు. సీనియర్ జూనియర్ రిలేషన్ ఎలా ఉందంటే చేపలు ప్లస్ నీరు లాగా ఉండాలి సార్. ఫిష్ అండ్ వాటర్ లాగా ఉండాలి. మై డియర్ ఫ్రెండ్ గమనించండి. మీరు ఇప్పటి నుండి నేను చిన్న ఏదైనా పొరపాట్లు చేస్తా ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి మీ జూనియర్ డెవలప్మెంట్ కు కంకణ బద్దులై పనిచేయండి. ఎప్పుడైతే మీ జూనియర్ డెవలప్మెంట్ కి మీరు కంకణ బద్దులై పనిచేస్తారో మీరు డెవలప్ అవుతారు. అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లాస్ట్ విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను సార్. ఎలా ఉండాలి అంటే టైం పంచువాలిటీ. మీ డెవలప్మెంట్ కు మొదటి మెట్టు టైం పంచువాలిటీ. ఎందుకంటే గతంలో మనము సుబ్బయ్య గారి మీటింగ్ ఒక 2 చేసేవాళ్ళం, డైలీ 2 చేసినాం గతంలో మన అసోసియేషన్ లో. బట్ ఇవాళ డైలీ 1కే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనకు టైం పంచువాలిటీ లేదని ఆయన గమనించాడు. అరే వీళ్ళు 2ంటికి మీటింగ్ చెప్తే 4ంటికి వస్తున్నారు, నేను 5ంటికి డైరెక్ట్ చెప్తే 7ంటికి క్లోజ్ చేయాలంటారు. ఎక్కడ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అందుకని టైం పంచువాలిటీ. ప్రతి వ్యక్తి మనం జూనియర్ కు ఒక టైం చెప్పామంటే 5 నిమిషాల ముందే వాళ్ళ ఇంటి ముందు మనం ఉండాల్సిన. ఇవాళ యాక్చువల్లీ జూమ్ మీటింగ్ నన్ను సురాన్ చౌదరి గారు టైం అడిగితే 6ంటికి చెప్పాడు నాకు. నేను 5:45 నుండి రెడీగా కూర్చొని 5:55కి నేను జాయిన్ అయ్యి ఉన్నా. దట్ ఈస్ ద మెయిన్. మన డెవలప్మెంట్ కు టైం పంచువాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఏ వ్యక్తి అయితే అతను ఉన్నాడా లేడా వద్దు మనము ఆ టైంకి మనం ఏదైతే టైం మన జూనియర్కి ఇస్తున్నామో, ఏదైతే డిఎల్సిపికి వస్తామో టైం పంచువాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా ఇలాంటి చిన్న లోపాలు ఉంటే మార్చుకోండి. సపోజ్ నేను 10:30కి డిఎల్సిపికి వస్తాను, 10:25 మనం అక్కడ పోయి వెయిట్ చేయాలి. లేదో కస్టమర్ కు 10:40కి వస్తాను, లేకుంటే 9:40కి వస్తాను, 9:30కి మనం వాళ్ళ ఇంటి ముందు ఉండాలి. నువ్వు సపోజ్ ఇక్కడ నుంచి బయలుదేరావు, అక్కడికి వెళ్ళావు, 10:40కి వస్తున్నాను, 11కి వెళ్ళావు. ఆ కస్టమర్ ఏంటంటే వీడు వస్తాడేమో నేను ఎస్కేప్ అవ్వాలి, వీడు వస్తాడేమో నేను ఎస్కేప్ అని ఆలోచన ఉంటాడు కస్టమర్ వెనక ముందు. అప్పుడు మనం ఒక 5 నిమిషాలు లేట్ అయితే రావటం లేట్ అయితే పని వెళ్ళిపోయింది అంటే ఏం పని ఉండదు. బట్ అతను చెప్పే అవకాశం ఉంటుంది. బట్ ఆ అవకాశం నువ్వు ఇవ్వకుండా ఉండాలి. నువ్వు పడ్డ కష్టానికి ఫలితం రావాలి అంటే కస్టమర్ కు చెప్పిన దానికన్నా ముందుగా వాళ్ళ ఇంటి ముందు ఉండడానికి 100% ప్లాన్ చేసుకొని మీరు టైం ఇవ్వండి. సెకండ్ గేమ్ చూస్తుంటే ఇప్పుడు వరకు ఏమైనా మనం చిన్న లోపాలు చేస్తుంటే అబద్ధాలు చెప్తాము, దీన్ని పక్కన పెట్టండి. అబద్ధాలు చెప్తే మనమే నష్టపోతాం సార్.
ఇప్పుడు నువ్వు చెప్పే అబద్ధం నీ జూనియర్ వింటాడు. అతను ఏం చేస్తాడు అదే ఫాలో అవుతాడు. సీనియర్‌ని జూనియర్ ఫాలో అవుతాడు సార్. తండ్రిని కొడుకు ఎలా ఫాలో అవుతాడో జూనియర్ కూడా సీనియర్‌ని ఫాలో అవుతాడు. ఇలాంటి చిన్న చిన్న లోపాలు రెక్టిఫై చేసుకొని ప్రతి వ్యక్తి కూడా వెస్టేజ్ ఆర్గనైజేషన్ మీద ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఈ యొక్క కార్పొరేషన్‌లో మీరందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలు. జై హింద్, జై వెస్టేజ్ ఇష్యూ హెల్త్. థాంక్ యూ. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బీవర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. బీవర్ సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. ఒక 5 మెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి గురుగారు. ఓకే సార్. బీవర్ సార్ 5 మెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి గురుగారు. సార్ వాయిస్ అర్థం కావట్లేదు. 5 మెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి గురుగారు. సార్ ఇవ్వండి. ఓకే. గుడ్ మార్నింగ్ లేడీస్. బొడ్డే జ్యోతి పరశురామ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం జ్యోతి పరశురామ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. ఓకే సార్. పేస్ట్ గురించి బాగా చెప్పారు సార్. తెలియని విషయం కూడా అంటే న్యాచురల్ గా ఉంటది, కెమికల్స్ లేకుండా ఉంటాయి కాబట్టి పేస్ట్ వాడాలి అన్ని చెప్తారు. కానీ దాని వల్ల క్యాన్సర్లు కూడా రాకోకుండా కంట్రోల్ చేసే అవకాశం ఉందని ఇప్పుడు ఈ రోజు తెలుసుకున్నాను సార్ నేను. హలో, చెప్పండి మేడం. సార్ ఆ పాయింట్ బాగా నచ్చింది సార్. నాకు ఆ పాయింట్ నచ్చింది సార్ మీరు చెప్పిన దాంట్లో. నాకు ప్లాన్ గురించి కూడా అన్ని బాగా చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ మేడం గారు. ఓకే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మల్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ బీవీఆర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. బాగున్నారా సార్? బాగున్నాను మేడం గారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ మాట్లాడండి సార్. యాక్చువల్ గా మీరు లీడర్షిప్ గురించి, లీడర్స్ ఎలా ఉండాలి, జూమ్ మీటింగ్స్ ఓన్ గా చేస్తే మంచిది, ఇండివిజువల్ గా చేస్తూ ఉంటే మనం కూడా ఎంఎస్ఆర్ లాగా అవుతాము. ఎంఎస్ఆర్ సార్ ఇండివిజువల్ గా ఉండి ఎలా జూమ్ మీటింగ్స్ కనెక్ట్ చేశారు. యూనిఫామ్స్ గురించి చెప్పారు సార్. జూమ్ మీటింగ్ అయిపోయాక నిద్రపోతూ ఇంట్లో ఉండకూడదు. వెంటనే రెడీ అయి కూర్చోవాలి. జూమ్ మీటింగ్ కి మనం బిఫోరే, ఎవ్రీడే పెట్టే జూమ్ మీటింగ్ కి బిఫోరే రెడీ అయి వింటూ అండ్ బయలుదేరాలా, నిద్రపోతూ ఇంట్లో ఉండకూడదు అని చెప్పారు సార్. వెరీ గుడ్ సార్. నైస్ సార్. చాలా బాగా నచ్చింది నాకు. ఇందులో హెల్త్ అండ్ వెల్త్ ఉందని చెప్పేసి అన్నారు సార్. వండర్ఫుల్. నిజం సార్. నేను ఇదే చెప్తా ఉంటాను ఎక్కడ వెళ్ళినా కూడా. నేను మీరు ఏవైతే చెప్తున్నారో మాక్సిమం అవే ఫాలో అవుతున్నాను సార్. ప్రొడక్ట్ గురించి, ప్రొడక్ట్ చాలా చాలా బాగున్నాయని చెప్పారు. నేను కూడా అమృతం లాంటిది అని చెప్పారు చూసారా సార్. అది ఆ వర్డ్ ఎప్పుడు వాడుతూ ఉంటాను. వెస్టేజ్ అనేది అమృతం లాంటిది. భగవంతుడు ఇచ్చిన వండర్ఫుల్ ఆపర్చునిటీ. నిజంగా రియల్ సార్ అది. ఇందులో ఎవరైతే కనెక్ట్ అయ్యి హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది మన వెస్టేజ్ గురించి సార్. నేను ఫస్ట్ లో నాకు పెద్దగా తెలిసేది కాదు. ఇప్పుడు నేను పూర్తిగా తెలుసుకుంటున్నాను సార్. నెక్స్ట్ సీనియర్స్ అండ్ జూనియర్స్ చేపలు పట్టే వారిలాగా ఉండకూడదు. చేపలు అండ్ వాటర్ లాగా ఉండాలని చెప్పేసారు. వండర్ఫుల్. నాకు బాగా నచ్చింది సార్. టైం పంచువాలిటీ కంపల్సరీ అన్నారు. కరెక్ట్ సార్. నేనైతే 4K లెగిస్తాను సార్. ఫాస్ట్ గా నా వర్క్స్ అని చేసుకుంటూ అండ్ 5:20కే వెయిట్ చేస్తూ ఉంటాను సార్. రోజు అదే జూమ్ లోకి వస్తూ అవుతుందా లేదా, వచ్చారా లేదా అని చూసుకొని వెంటనే మా తిరుమలరావు సార్ జయలక్ష్మి మేడంకి ఫోన్ చేసి మేడం రాలేదు కొద్దిగా ఎలా అని చెప్పేసి అలా అడుగుతూ, మా నైట్ టైంలో కూడా మనకి లింక్స్ రాకపోతే వెంటనే సార్కి ఫోన్ చేయడం, అలా అడగడం, మళ్ళీ తర్వాత వెంటనే కనెక్ట్ చేసుకోవడం వల్ల జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వీక్లీ వన్స్ అలా వస్తే ఇంకా బాగుంటుంది సార్. మీ ద్వారా మేము చాలా నేర్చుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నిర్మల మేడం. అండ్ డాక్టర్ గోపాల్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. డాక్టర్ గోపాల్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుగారు. మైసూర్ వచ్చాం గురుగారు. సూపర్ గా ఉంది గురుగారు. ఈరోజు మైసూర్లో ఉండి మీ యొక్క
జర్నీ, మీ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఫీచర్ గురించి అంతా కూడా ఇక్కడ నుండి చాలా మంది వినిపించడం జరిగింది గురుగారు. చాలా వండర్ఫుల్ గా ఇచ్చారు గురుగారు స్పీచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మా గురుగారు కూడా ఉన్నారు, ఇద్దరం విన్నాము. లక్ష్మణ్ సార్ 2 మాటలు మాట్లాడతారు గురుగారు. థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా అద్భుతంగా వచ్చింది సార్ సెషన్ ఈ రోజు. మేము మొత్తం Thank you. కూడా మైసూరులోనే ఉండగలిగాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడగంగానే మాకు డేట్ ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. లేదు సార్, థ్యాంక్ యూ. గురువు గారు ఇప్పుడు నేను చెప్పండి సార్, నాకు ఎప్పుడు చేయండి సార్ అందరికీ. సార్ బట్ అడిగిన వాళ్ళకైతే నేను తప్పకుండా చేస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా సార్. మీరు దగ్గర 26 సంవత్సరాలు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నారంటే మీ దగ్గర ఏ నాలెడ్జ్ ఉంటుందో మాకు తెలుసు సార్. ఖచ్చితంగా Thank you. మీలాంటి వాళ్ళు మాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఆర్మీ శివ సార్ కూడా ఉన్నారు సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ సార్ అండ్ గోపాల్ సార్. ఆర్మీ శివ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. గురుగారు వండర్ఫుల్ స్పీచ్ గురుగారు. థ్యాంక్ యూ. మీ స్పీచ్ కోసమే మేము కొత్త వాళ్ళందరూ చాలా మంది ప్రమోట్ చేయడం జరిగింది గురుగారు. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ మేము ఇప్పుడు మైసూర్ లో ఉంటూ గానీ మేము మీటింగ్ అటెండ్ చేశాం గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత జ్యోతి Thank you, పరశురామ్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. జ్యోతి పరశురామ్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. మేడం ఫాస్ట్ గా, టైం లేదు. హలో Okay, సార్, నాగేంద్ర బేతంచెర్ల. మాట్లాడాను సార్ నేను ఇందాకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. నాగేంద్ర బేతంచెర్ల మీరు మన హ్యాండ్ రైట్ చేశారు మేడం. మీరు Good morning, గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గురునాథ్ మాట్లాడు. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ డ్రెస్ కోడ్, టైం పంచువాలిటీ ఎక్సలెంట్ సార్ చెప్పే. థ్యాంక్ యూ. ఇప్పుడు అక్కడే టైం పంచువాలిటీ ఎక్సలెంట్ చెప్పారు సార్. టైం పంచువాలిటీ ఎలా ఉండాలో 5 నిమిషాలు ముందరనే ఉండాలి మన టైం చెప్పినప్పుడు. అవును. ఎక్సలెంట్ వచ్చింది చెప్పాను. ఇంకోటి Thank మా you, sir. ఎంఎస్ వెస్టేజ్ ఆర్మీకి ఇంకొకసారి మంత్లీ ఒక సెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనీష్ చంద్రారెడ్డి సార్ హ్యాండ్ రైట్ చేసుకోండి. సారీ, అన్మ్యూట్ చేసుకోండి. సార్ మునిచంద్రారెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, శాంతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శాంతి మేడం కావాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఒక లీడర్కి ఎలాంటి లక్షణాలు ఉండాలి, కంపెనీ గురించి కానీ ప్రోడక్ట్ గురించి కానీ ప్రతిదీ మాకు చాలా బాగా వివరించారు సార్. అంతకుముందు మీ మాటలు నేను మీటింగ్లో విన్నాను సార్. ఎగ్జైటింగ్తో ఈరోజు నేను జూమ్లోకి వచ్చాను. అంటే కొంచెం ఈ మధ్య నేను మీటింగ్ అంటే జూమ్లోకి రావట్లేదు, కానీ Thank ఈరోజు you, madam. మీ వాయిస్ వినాలని చెప్పేసి వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వండర్ఫుల్ సెక్షన్ సార్. మీరు చాలా అంటే కొత్త విషయాలు చాలా Thank you, చాలా madam. నేర్చుకున్నాను సార్ నేను. థ్యాంక్ యూ Thank you, సార్. madam. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మేడం గారు? థ్యాంక్ యూ సార్. మేడం గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? కావాలి సార్. ఓకే ఓకే సార్ ఓకే. కావాలి సార్. గురుగారు కావాలి. మన మాధవ్ సార్ టీం. మాధవ్ సార్ టీం. ఈసారి మాధవ్ కావాలి సార్ మీటింగ్ వస్తాం మేడం గారు. కావాలి మీటింగ్ వస్తానులేండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆర్కే సార్ వింజమూర్ టీం. ఆర్కే సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బివి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఈ రోజు చెప్పిన సెక్షన్ లో ఇది తప్పు కాదు, ఇది రైట్ అండ్ కాదు సార్. ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ సార్. ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ సార్. ఏంటంటే మీ కష్టాన్ని ప్రజలకి చెప్పాలి, మన వెస్టేజ్ కుటుంబాలకి చెప్పాలని చెప్పి చాలా చక్కగా చెప్పారు సార్. ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ సార్. ఒక మానవ పుట్టిన తర్వాత చనిపోయేదాకా ఎలా ఉండాలి అని ఒక వెస్టేజ్ లో చేరి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే సిస్టమ్ ప్రకారంగా ఫాలో అయ్యారు సార్. ఎంఎస్ఆర్ సారు 2017 వచ్చి 2025కి ఎండింగ్ లోపు సంవత్సరానికి 2 లక్షల చొప్పున అని చెప్పడం అనేది చాలా వీలు సార్. ప్రైవేటు గవర్నమెంట్ జాబ్ లో కూడా సంవత్సరానికి 2 లక్షలు అనేది ఎక్కడా రాదు. రూపాయి కూడా పెరగదు. పెరగాలనుకుంటే 10,000 20,000 తప్ప ఎక్కువ పెరగదు. 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 3 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా ₹1,00,000 వచ్చేది ఎక్కడొస్తుంది సార్? పవర్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో తప్ప. గవర్నమెంట్ ఎంప్లాయ్ 5 సంవత్సరాల కోసం పిఎల్సీ పడుతుంది. 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే 150 పెరుగుద్ది. అవును సార్. ఈడ మనం వెస్టేజ్ లో కష్టపడి సిస్టాన్ని ఫాలో అయ్యి
దాని ప్రకారంగా వెళితే ఇప్పుడు కాపీ పేస్ట్ ఎంఎస్ఆర్ సార్ కూడా చెప్పేది ఏంటంటే కాపీ పేస్ట్ నేను ఎలా చేస్తానో అదే చేసుకోండి, సక్సెస్ అవుతారు. 2 ఏళ్ళు కాబట్టి 3 ఏళ్ళైనా కష్టపడండి, నేర్చుకోండి అని చెప్తారే గానీ ఇంకా ఏమి చెప్పరు సార్ కూడా. అలాగే మనం ముందుకు వెళ్దాం సార్. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా ఎంఎస్ఆర్ ఆర్మీకి ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శివ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మమతా మేడం గుడ్ ఓవర్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. సార్ మేము చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం సార్ లో. సార్ తమన్ సార్ చెప్పడం వల్ల ఈ మైసూర్ ట్రిప్ రావడం జరిగింది. చాలా బాగుంది. సార్ చెప్పిన పాయింట్లు కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యాయి సార్. జిమ్ ఇప్పుడు చెప్పాడు కదా సార్, అన్ని లీడర్స్ క్వాలిటీ ఉండాలి, మన ప్రొడక్ట్ చాలా బాగుంటది అని చెప్పాడు కదా సార్. చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ వీవర్ గురు గారు అండ్ ప్రసాద్ సార్. ప్రసాద్ సార్ ఓకే. విజయ్ సార్ ఓకే గురుగారు. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు గురుగారు. ప్రతి పాయింట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి పాయింట్ చాలా వాల్యుబుల్. మన నెటివ్ మార్కెటింగ్, మన ఎంఎస్ఆర్ గురించి కానీ, నెటివ్ మార్కెటింగ్ గురించి కానీ. గుడ్ మార్నింగ్ మేడం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. చాలా బాగా చెప్పారు సార్. లీడర్షిప్ కి మామూలుగా వాళ్ళకి చేపలు నీళ్ళు లాగా ఉండాలని చాలా చాలా చెప్పారు సార్. నాకు బాగా నచ్చింది అది. ఏదన్నా తప్పులు చేస్తే క్షమించి చేయాలని చెప్పారు సార్. చాలా చాలా బాగా చెప్పారు. నాకు బాగా నచ్చింది ఆ పాయింట్. సరే, థ్యాంక్ యూ సార్. ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామరాజు సార్. వెరీ గుడ్ మార్నింగ్ గురు గారు. గుడ్ మార్నింగ్ మా అనిముత్తం గురువు గారు. గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్. సార్, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని ఆగాను సార్. ఇప్పుడు దాకా నేను తట్టుకోలేక నేను ఎంటర్ ఇచ్చేసేసి నేను పిలుస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు ఏంటి ఈ వెస్టేజ్ ఏంటి, అసలు ఇదేంటి అనేది కొత్తగా చేరిన వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ మీరు ఇచ్చారో మామూలుగా లేదు సార్. మిమ్మల్ని చూస్తే ఇక అసలు అందరూ కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళరు. అసలు మీరు చెప్పే విధానం కానీ, మీరు చెప్పే మాటలు కానీ, డిఎల్సీలో ఉన్నా, విడిగా విన్నా, కొన్ని ఇవాళ చాలా చాలా విన్నాము. చాలా గ్రేట్ సార్. మీరు హ్యాట్స్ అప్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ మీరు చెప్పిన ఇవాళ ఆణిముత్యం మాటలు చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామనాథ్ సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుజాత మేడం. గుడ్ మార్నింగ్ సార్. కాజీరావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. ఇవాళ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. చాలా చాలా బాగా వచ్చింది సార్. సార్, సెక్షన్ ఆఫీసర్ సురేష్ సార్ వాళ్ళ వైఫ్ మేడం గారు, సుజాత మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం గారు. మినిస్టర్ గారి దగ్గర పిఏ సార్ ఉన్నారు కదా మేడం గారు. తెలుసు కదా నాకు. మేడం గారు బాగున్నారండి? బాగున్నాను సార్. ఎలా ఉంది మేడం గారు సెక్షన్? చాలా సూపర్ గా వచ్చింది సార్. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే సార్. థ్యాంక్ యూ మేడం గారు. చాలా బాగా వండర్ఫుల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సుజాత. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజీరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు ఇవాళ ఇచ్చిన స్పీచ్ మాత్రం ఎక్సలెంట్ సార్. డ్రెస్ కోడ్ లో వెళ్ళాలి, విడిగా ఉంటే ఎలా ఉంటది అనేది కూడా నాకు చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. మీరు ఎలా ఉండాలి కంట్రోల్ చేసుకొని
మనం బయట వాళ్ళతో ఎలా ఉండాలి ఆ వర్క్ మాత్రం ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కాజీరావు సార్. జీవన్ సార్, గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు, మీ విలువైన మాటను మన ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి అందించినందుకు అండ్ వెస్టీజ్ గొప్పతనాన్ని తెలియజేసినందుకు, మన దేవుడు ఎంఎస్ఆర్ గురుగారి యొక్క జర్నీని మాకు వివరించినందుకు, ప్రతి సబ్జెక్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వండర్ఫుల్ గా తూచా తప్పకుండా ఏం చెప్పారో అవి పాటిస్తామని, వండర్ఫుల్ గా గోల్ రీచ్ అవుతామని, మనిషి అవాచ కర్మన డెఫినెట్లీగా ముందుకు నడుస్తామని, మంచి వండర్ఫుల్ సీజ్ ఇచ్చారని మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అప్లైనర్స్ అందరికీ కూడా పేరు పేరున మాధవ్ నాయుడు గారికి, తిరుమలరావు గారికి, లక్ష్మయ్య గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్, విష్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, రేపు మరొక కొత్త లీడర్స్ తో మనం జూమ్ కి రన్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందుతో ఈ జూమ్ మీటింగ్ ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.